network of young leaders. Thank you, sir. Thank you very much. Recognition by JT Training, Srinivas Sonu, sir. Okay, thank you very much, sir. So, ఈ ప్రోగ్రాం జరగడానికి జస్ట్ ఇనిషియేటివ్గా ఒక ఐడియాని ఇచ్చి మాకు ఇంత ఘనమైనటువంటి ఒక మంచి వేదికని మనందరికీ ఇచ్చినటువంటి మన జోన్ మెంటర్ కేవి రావు సార్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ప్రొవైడింగ్ ఆల్ దీస్ ఆపర్చునిటీస్ టు ఆల్ ఆఫ్ అస్. అండ్ చెప్పిన వెంటనే అడిగిన వెంటనే ఎస్ మంచి ఐడియా ఖచ్చితంగా చేయండి అని చెప్పి మమ్మల్ని ప్రోత్సహిస్తూ మా వెనక ఉండి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి మన జడ్పీ అన్న సంతోష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్ దేర్ అండ్ దేర్ ఎవ్రీవేర్ యు ఆర్ దేర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా అండి, జడ్విపిస్, లీడర్స్, ట్రైనర్స్ అండ్ పార్టిసిపెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి జోన్ 4 ట్రైనింగ్ టీం తరపున ధన్యవాదాలు అండ్ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఐ రిక్వెస్ట్ అవర్ జెడ్పీ, అవర్ లీడర్, డైనమిక్ మంచి ప్రోగ్రామ్స్తో పాటు మంచి ఇనిషియేటివ్స్ని తీసుకుంటూ అటు సర్వీస్లోను ఇటు ట్రైనింగ్స్లోను అండ్ లీడర్షిప్లోను ఒక లెవెల్లో పెడుతున్నటువంటి అవర్ లీడర్ జెడ్పీ సంతోష్ గారిని ప్లీజ్ గివ్ ఏ మెసేజ్ టు ఆల్ ఆఫ్ us, sir. Over to you, sir. Yes, thank you, Chairman, for the opportunity. Am I audible? Yes, thank you. Thank you so much for the confirmation. So, first of all, good evening, one and all the members who came to attend the online session Rise Up series. So, my dear members, so first of all, good evening to one and all. So, Rise Up series. ఇది స్టార్ట్ చేయడానికి యాజ్ మన జెడ్ఎఫ్సి చెప్పినట్టు, చైర్మన్ చెప్పినట్టు, సో వీ హ్యాడ్ ఎ స్మాల్ మీటింగ్, ట్రైనింగ్ టీమ్ అంతా మీటింగ్ పెట్టుకున్నాం. కేవీ రావు సార్ హ్యావ్ గైడెడ్ us ఇన్ దస్ మీటింగ్. సో ఒక చిన్న థాట్ ప్రాసెస్ వచ్చింది, వై వీ కాంట్ గివ్ ఎ నేషనల్ లెవెల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ టు ఆల్ ది గ్రాస్ రూట్ లెవెల్ మెంబర్స్ ఆఫ్ జేసీఐ అని చెప్పి. సో ఆ మూమెంట్ లో వాట్ వీ థాట్ ఈస్, ఓకే ఎవ్రీ మంత్ మనం ఒక సాటర్డే కానీ 2 సాటర్డేస్ కానీ లెట్ స్టార్ట్ ఏ రైజ్ అప్ సిరీస్, సో దట్ ఏ గ్రాస్ రూట్ లెవెల్లో మెంబర్ అన్నా సరే ఒక నేషనల్ లెవెల్ ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి అంటే ఒక మంచి ఆపర్చునిటీ షోకేస్ అవునట్టు ఉంటుంది. ఫ్రమ్ లెట్స్ సే టు కాకినాడ టు ఇచ్చాపురం ఎవరన్నా సరే ఫ్రీగా అటెండ్ అవ్వడానికి ఉంటుంది. సో లెట్ us క్రియేట్ దట్ ఆపర్చునిటీ అని చెప్పి జస్ట్ 1-2 months బ్యాక్ వీ హ్యావ్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. సో ట్రైనింగ్ టీమ్ ఉదయ్ భాస్కర్ గారు కానివ్వండి, జ్యోతి గారు కానివ్వండి, స్వరూప్ గారు కానివ్వండి, మన జోన్ డైరెక్టర్ ట్రైనింగ్ శ్రీనివాస్ సోను గారు కానివ్వండి, ఎవ్రీ వన్ హ్యావ్ డన్ ఏ ఫ్యాబులస్ జాబ్. ఎందుకంటే నేషనల్ ట్రైనర్స్ తో మాట్లాడుకుని వాళ్ళకి సర్టెన్ టాపిక్స్, ఏం టాపిక్స్ ఇస్తే మనకి జనాలకి అందరికీ కూడా, మెంబర్స్ అందరికీ కూడా యూజ్ అవుతుంది అని మాట్లాడి దే హ్యావ్ డన్ ఎ ఎక్సెప్షనల్ జాబ్. సో ఫైనల్లీ ఇట్ వాజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆల్. సో జోన్ and JD training and training team have created a wonderful opportunity to all the members. My dear members, now it's your turn to grab the opportunity and rise up in future and rise up in all your actions which can improve lot of changes in your life. So వచ్చామని కాదు, ఏం నేర్చుకున్నా అనేది చాలా ఇంపార్టెంట్. హియర్ టుడే వీ హ్యావ్ అన్ ఎక్సెప్షనల్ నేషనల్ ట్రైనర్ రవికాంత్ రెడ్డి గారు. He will surely rock the session and he's an author even. సో ఇలాంటి సెషన్ కి మనం అటెండ్ అవుతున్నందుకు ఖచ్చితంగా మంచి ఇన్పుట్స్ తీసుకుని లైఫ్ లో మంచి జీలతో వర్క్ చేస్తామని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. అండ్ ఇన్ దిస్ ప్లాట్ఫామ్ ఐ వుడ్ ఆల్సో థ్యాంక్ JFS Anirudh Sisla sir for accepting and coming in front of us. Thank you so much. మీ బిజీ షెడ్యూల్ లో కూడా మా గురించి టైం అలాట్ చేసి వచ్చినందుకు ఐ థ్యాంక్ యూ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. So, my dear members, utilize the opportunity. Let us all rise up in the year 2025. We are going to have a lot of training programs in this year ahead. Use all the opportunities, not only in training, not only in community development, not only in business. Grab all the opportunities in Zone 4.
and rise up in the year 2025. Thank you so much, my dear chairman, for the opportunity. Thank you very much, our beloved leader, JP sir. Thank you so much for your energetic message to all of us. Definitely, we will do whatever the expectations you are achieving and whatever the expectations you are put on for all of us. Thank you very much, sir. And this is the I want to moment to ask share. 1 second. I would like to appreciate the efforts of RBR Gar also. They have done a fabulous job. He is doing double role. He is doing even JC SAT coordinator. He is doing training team. So wonderful, and appreciations to RBR Garu in this regards. Thank you. Thank you so much, sir, for giving such a personality to the training team. Thank you very much, sir. And now the time to introduce a dynamic world-class leader. He is there for every minute at any moment of time for the Zone 4. He is he is a global leader, and now he is positioned as a ESG 2025 committee chairperson, and he is a past vice president for JCI in 2024, a national trainer and very charming personality, an entrepreneur and many more. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే అండి చాలా ఉంటాయండి. హీఈస్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో థ్యాంక్ యూ సో మచ్ అనిరుద్ సిస్లా సార్, జేఎఫ్ఎస్ అనిరుద్ సిస్లా గారు ఫర్ బీయింగ్ హియర్. మీ బిజీ షెడ్యూల్స్ మాకు తెలుసు, బట్ దేర్ ఈస్ మిమ్మల్ని చూసిన వెంటనే మాకు వచ్చేది ఏంటంటే ఎంత బిజీగా ఉన్నాం అనేది పక్కన పెట్టి మనం ఏం చేస్తున్నాం అనేది మీరు బై యాక్ట్ మీరు మాకు చేసి చూపిస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. సో ప్లీజ్ గివ్ ఏ వండర్ఫుల్ మెసేజ్ టు ఆల్ ఆఫ్ అస్. ఓవర్ టు యూ సార్, అనిరుద్ సార్. Thank you so much, Chairperson. Very good evening, fellow JCM members. It's indeed a privilege to be a part of the Rise Up series, which is being hosted by Zone 4. మీరు ఇందాక నుంచి బిజీ స్కెడ్యూల్ అంటున్నారు, బట్ ఆల్వేస్ దెర్ ఇస్ టైమ్ ఫర్ జేసీఐ అండ్ దిస్ ఇస్ జేసీఐస్ టైమ్. మై డియర్ మెంబర్స్ ఆఫ్ జోన్ 4, we all joined this organization with a purpose, and most of us has joined this organization for the purpose to learn, to unlearn, and to relearn. And that is, my dear friends, that is training. And training, being the backbone of the organization, has really shaped many leaders to empower and to evolve into a better individual and a better citizen that is creating better leaders in our society. Today, when we have the Rise Up series by Zone 14, in fact, it has been coined by our zone mentor, JFS PDM KV Rao sir, and beautifully executed by the zone training team led by Srinivas Sonu, Uday Bhaskar, JC RVR, Dr. RVR, JC Jyoti Rani, JC Swaroop. You have been doing a fantastic job by leading this Rise Up series. ఎట్లాగంటే ప్రజల వద్దకు పాలన అన్నట్లాగా you're giving an opportunity for youngsters to have this training from their home itself. And today we have an eminent faculty to as an opening batsman, as an opening trainer, who's starting this training program on Rise Up series. So I wish you all the very best, JC Ravikant Garu, for your amazing training program. And dear friends, utilize this opportunity, as our zone president has rightly said, that JCA is an enormous, is an ocean of opportunities where you have enormous opportunities. But if you utilize this opportunity, especially in training, you get an opportunity to reflect what you are, who you are, where you are, and where you should be. You get an opportunity to invest in this organization where you can learn a lot of things, where you can unlearn a lot of things, where you can relearn a lot of things. If you do all these things, you get an opportunity to succeed in life, in your career goals, in your career path. If you do all these things, you have an opportunity to evolve into a better leader, better citizen, and all of the above, a better human being. If you do all these things, you will rise up for sure. And with that, I officially inaugurate the Rise Up series hosted by Zone 4. I wish you all the very best, and let's have a fantastic training programs delivered at home for our members. Thank you so much for this opportunity. Thank you, sir. Thank you so much, JFS Anuruddh Sishla sir, for your inauguration. Thank you very much for your wonderful message too. Thank you. And this is the time. The waiting time is over. So, ఇప్పుడు మనకి రాబోతున్నటువంటి ట్రైనర్, హీ ఈజ్ ఏ ఫెంటాస్టిక్ పర్సనాలిటీ. అండ్ మనం చెప్పాలి అంటే అండి, ఏదైనా చెబితే చేస్తూ ఉన్న వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాం కదా. సో అటువంటి వ్యక్తుల్లో ఒక ఉన్నతమైన వ్యక్తిగా మనం చెప్పొచ్చండి. హీఈస్
Hello. Yes. So let me introduce our national trainer and JCI India author, founder of Zenith Impact Works, and the force behind Mekons and the Productivity and Sustainability Network. He has empowered thousands across India through his signature training programs, authored modules, and impactful workshops. From running marathons to reducing carbon footprints, from training leaders to transforming the organizations, he is on a mission of impacting 50 million lives and 5,000 businesses and 10 cities. A wagon, a visionary, a trainer, and a trailblazer, he represents what it means to live a high performance and curious life. Definitely, he is the right person to take and elevate the qualities of the present training scenario. So, he is none other than our Ravikant Reddy sir. Thank you very much, sir, for accepting our request from Zone 4. And we are very much blessed. And please, over to you, sir. The dice is over to you, sir. Yeah, thank you. So, for the smooth very running, sir, much. with your permission, I am muting all the persons Yeah, so please. that we can avoid all the disturbance. Over to you, sir. Yeah, first of all, thank you, training team, for putting up such a wonderful entire training package called as Rise Up. And I think back in COVID days, this used to happen where people used to conveniently attend training sessions from their home on Zoom platform. I think you have brought it back. And as Anirudh Garu has also mentioned, this is definitely a very good opportunity for our members. So definitely, I'm looking forward to more members. And let me quickly share the screen so that I can start. How much time do I have? Sir, 8:30, sir. 8:30. It's your time, sir. Yes. Yeah, is my screen visible? Can you please respond? Yes, Yes, sir. yes, it's visible, sir. Yeah. So yeah, hi everyone. So I was told to select from different topics on which topic to deliver for this specific session. And when I saw all the topics, I think this is something that is very close to my heart. So I immediately told Srinivas Sonu as well as Uday Vaskar garu, that I will be taking this lead with purpose, because lead with purpose is what Anirudh Garu also mentioned, that whatever you do in your life, so everything, like suppose you are right now attending this training, so what is your purpose behind attending this training? So everyone might have may not have the same purpose. So everyone will have different purposes. Some people might be attending because they have some free time, so they want to learn something, or some people might be here because of obligation also, because some of your presidents or somebody might have told you to definitely join, so you might be here for that. So every one of us do things in our life because we have different kinds of purpose. But what I want you to do is not just for this, everything that you do in your life, have a clear purpose, and don't have purpose for the sake of somebody else. Instead of it, have a purpose for your own self. And suppose, let us say, somebody has asked you to attend this training session. So instead of just casually attending the training session, set up a purpose for yourself. So what is it that you want to do? What is it that you want to learn from here? Even though it may not be covered, see, purpose has a lot of things that we can discuss under that. బట్ మీకు అదంతా కూడా ఫుల్ఫిల్ అవ్వకపోయినా, బట్ ఏదో ఒకటి మీరు మైండ్లో ఇఫ్ యూ పుట్ యువర్ పర్పస్, ఏమవుతుందంటే మీకు ట్రైనింగ్ అవుతున్నప్పుడు మీకు కనెక్షన్ అనేది అవుతుంది. ఆ కనెక్షన్ అవ్వాలి అంటే మీకు క్లియర్ పర్పస్ అనేది ఉండాలి. ఓకే, అండ్ దిస్ ఈస్ రిక్వైర్డ్ నాట్ జస్ట్ ఫర్ ట్రైనింగ్, నాట్ జస్ట్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఎనీథింగ్ దట్ వీ డూ ఇన్ అవర్ లైఫ్. సో మనం లైఫ్లో ఏది చేసినా సరే మనకు ఆ పర్పస్ అనేది క్లియర్గా ఉండాలి. సో సేమ్ విత్ దిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆల్సో. And the title of this program, of this training program, is essentially Lead with Purpose. So it talks more about how to lead. So I will be touching two different aspects here. So
when I talk about lead with purpose, so because here we have two different ways of looking at purpose. So one is we are looking at from a personal standpoint. So every one of us has purpose, right? And again, this is something many people even suffer from, or rather, they explore a lot on what is their purpose of being here on this earth. సో లైఫ్లో అసలు ఏం చేయాలి అనుకుంటున్నాం అనేది కొంతమందికి క్లారిటీ రాకపోవచ్చు. అగైన్, పర్పస్ ఈజ్ సంథింగ్ దట్ డజంట్ హ్యాపెన్ టు యూ. కొంతమందికి ఇట్ హ్యాపెన్స్ in a few moments. Some people it happens in a few months, and some people it takes years also. So you might have seen people who have shifted different careers and then eventually ended up doing something for which they are here. So అలాగ purpose అనేది it is not essential that you immediately get to know. So sometimes it takes time, but sometimes it happens immediately. But the intent is you should try to look out for it. If you start looking for it, you will definitely find that. Okay. So here I'm going to take the entire topic from two different viewpoints. The first viewpoint is going to be your personal path. So how, as an individual, your purpose is important for you, and how you can find your purpose. So those kind of things, and how you can lead your life using your purpose. Similarly, the second one is your professional path. When I mean professional path, it can be your profession as an employee, or it can be as a self-employed person, or it can be even as a business owner. Because no matter which kind of profession you are, eventually, if you want to work, you have to work most of the times along with a team. So a team is involved, a group of set of people are involved in case of professional path. Whereas personal path, it is not so. It is you alone have to travel your own path throughout your life. Of course, you have your relatives, your friends, everybody. But personal path is more about your own path. So it has got not much to do with other people. It has got more to do with what you want in your life. What is it that you actually strive for in life? ఓకే, సో పర్సనల్ పాత్ అండ్ ప్రొఫెషనల్ పాత్ ఈ రెండు కూడా మనం చూడడం జరుగుతుంది త్రూఅవుట్ ద సెషన్. అయితే చివరికి వచ్చేసరికి వెన్ వి టాక్ అబౌట్ లీడర్స్, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లీడర్స్ ఆర్ పీపుల్ హూ డ్రైవ్ అ టీమ్, అ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఒక కంపెనీ అవ్వచ్చు, ఒక టీం కావచ్చు, ఒక చిన్న 3-4 మెంబర్స్ టీం కావచ్చు, ఒక 500 మెంబర్స్ టీం కావచ్చు. సో ఈవెన్చువల్గా ఎండ్ ఆఫ్ ద సెషన్లో వీ విల్ హ్యావ్ మోర్ focus on how we can build better organizations, how we can lead organizations with purpose. So that is where we will eventually end up with. Okay. So when it comes to personal path, first and foremost, what is purpose? So purpose is essentially you can also call objective, aim, or intent. So all of these things are synonyms. So purpose, intent, all of these are similar. So what is the intention you have for your own life? So what is the intention that you have for, say, next 5 years, next 10 years? So what is the intention you have for your personal career? What is the intention you have for your health? What is the intention you have for your family? What is the intention you have for your spirituality? So every area that we have in our own life, for each area we need to know what is it that we want. And sometimes it is not easy to find out this. And especially if you look at long term, it is quite difficult for people to have that clarity on what is it that they want to do in the long term. So many of us, చాలా మంది మనలో ఏం చేస్తామంటే, ఓకే ఏదో ఒకటి, ఒక జాబ్ వచ్చింది సరే చేద్దాం, నెక్స్ట్ ఇంకొక మంచి జాబ్ వచ్చింది సరే చేద్దాం. బట్ యాక్చువల్గా ఎండ్ ఆఫ్ ద లైఫ్లో వాట్ ఈస్ ఇట్ దట్ యూ వాంట్ టు అచీవ్ అనేది జనరలీ చాలా మంది మనం ఆలోచించాం. సో అది మనం ఆలోచించడం వల్ల ఏంటంటే మనకి చాలా క్లారిటీ ఉంటుంది. సో ఆ క్లారిటీ ఉన్నప్పుడు మనం ఫాస్ట్గా అటువైపు వెళ్ళగలుగుతాం, మనం వెళ్ళే పాత్ కూడా మనకి హ్యాపీ అనిపిస్తుంది. అండ్ చాలా మంది మన లైఫ్ నుంచి డిస్కనెక్షన్ ఉంటుంది, ఎందుకంటే ఏదో వర్క్ చేసేస్తాం కానీ నిజంగా ఆ వర్క్లో మనకి సాటిస్ఫాక్షన్ అనేది కనిపించదు. ఎందుకంటే మనం మన పర్పస్కి అలైన్ అవ్వం అనమాట. సో అందుకు మనకు సాటిస్ఫాక్షన్ అనేది కనిపించదు. సో అందుకే పర్సనల్గా మనం ఏ పని చేస్తున్నా సరే మనకి మన లైఫ్ పర్పస్, మన పర్పస్కి అది అలైన్ అయి ఉందా లేదా, దానికి అది సింక్ అయి ఉందా లేదా అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఆ విధంగా పర్సనల్ స్టాండ్ పాయింట్లో మన పర్పస్ గురించి మనం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. అదే ఆర్గనైజేషన్కి వచ్చేసరికి పర్పస్ అంటే ఏంటి? సో ఆర్గనైజేషన్కి వచ్చేసరికి కూడా పర్పస్ ఉండాలి, ప్రతి ఆర్గనైజేషన్కి పర్పస్ ఉండాలి.
ఇప్పుడు జేసీఐకి పర్పస్ ఉంది. మీరు ఏ ఆర్గనైజేషన్, మీరు ఏ బిజినెస్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు డెల్ ల్యాప్టాప్ వాడుతున్నాను. సో ఈ డెల్ ల్యాప్టాప్ తయారు చేసిన డెల్ కంపెనీకి కూడా ఒక పర్పస్ అనేది ఉంది. సో మీరు ఒక బిజినెస్ రన్ చేస్తుంటే ఆ బిజినెస్ ఒక పర్పస్ కోసం రన్ చేస్తున్నారు. అయితే ఆ పర్పస్ మీకు ఒక్కళ్ళకి తెలుసా, మీ ఎంప్లాయీస్ అందరికీ తెలుసా అనేది ఇంపార్టెంట్. సో అది మనం మెల్లగా నెక్స్ట్ ఎక్సర్సైజ్లో కవర్ చేస్తాం. సో బట్ ఆర్గనైజేషన్ పర్పస్ అనేది క్లారిటీ ఉండాలి. అండ్ అగైన్ వెన్ ఇట్ కమ్స్ టు ఆర్గనైజేషన్స్ ఆల్సో చాలాసార్లు ఏమవుతుందంటే ఆర్గనైజేషన్స్ బిజినెసెస్ మనం స్టార్ట్ చేసేస్తాం. బట్ ఎందుకు స్టార్ట్ చేస్తామంటే ఏదో ఒక ఐడియా వస్తుంది, ఆ ఐడియా తీసుకుని మనం స్టార్ట్ చేసేస్తాం. బట్ యాక్చువల్గా మీ ఆర్గనైజేషన్ మీరు ఏ స్టేజ్కి మీరు తీసుకెళ్లాలనుకుంటున్నారు అనే క్లారిటీ చాలా మందికి ఉండదు. సో ఎవ్రీడే ఓకే ఈరోజు బిజినెస్ వచ్చిందా బాగుంది అనుకోవడం, ఊరుకోవడం అంతే. అసలు ఏంటి, వాట్ ఈజ్ ఇట్, మీ బిజినెస్ ఒక 10 years తర్వాత, 20 years తర్వాత, 30 years తర్వాత మీ బిజినెస్ ఎక్కడ ఉండాలనుకుంటున్నారు, అసలు మీ బిజినెస్ ఏం చేద్దాం అనుకుంటుంది కమ్యూనిటీలో, అసలు ఎటువంటి ప్రోడక్ట్స్ ఎటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలనుకుంటుంది కస్టమర్కి, క్లయింట్స్కి అనే కంప్లీట్ క్లారిటీ చాలా మందికి ఉండదు. సో అగైన్ ఆ క్లారిటీ ఉంటే మీరు వెళ్ళే స్పీడ్ కావచ్చు, మీరు చేసే వర్క్లో ఉండే సాటిస్ఫాక్షన్ లెవెల్ కావచ్చు, అవన్నీ కూడా మీకు చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి. అండ్ అవి గ్రో అయినప్పుడు మీకు సాటిస్ఫాక్షన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో మీ టీమ్స్కి కూడా ఆ కనెక్ట్, చాలా మంది ఎంప్లాయీస్ వాళ్ళ కంపెనీస్కి లాయల్గా ఎందుకు ఉండరంటే ఆ కనెక్షన్ ఏర్పడదు. సో వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు ఓకే వాళ్ళు నాకు వర్క్ ఇచ్చారు, నేను వర్క్ చేస్తున్నాను, నాకు టైంకి శాలరీ వస్తుంది. సో ఇది జనరల్గా మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఉండే సిచ్యువేషన్. బట్ ఈ సిచ్యువేషన్ నుంచి వాళ్ళు నేను చేస్తున్న వర్క్ వల్ల మంచి జరుగుతుంది, నేను చేస్తున్న వర్క్ వల్ల నా కంపెనీ ఇలా ముందుకెళ్తుంది అనే ఒక కనెక్షన్ మీరు మీ ఎంప్లాయీస్కి కనుక ఏర్పరచగలిగితే వాళ్ళు చాలా లాయల్గా ఉంటారు. సో అప్పుడు వాళ్ళు ఊరికనే ఉద్యోగాలు మానేసి వెళ్ళిపోవడం అనేది ఉండదు. ప్లస్ వాళ్ళు చేస్తున్న ఉద్యోగం వల్ల వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది కూడా వస్తుంది. సో యాజ్ ఎ బిజినెస్ ఓనర్, యాజ్ ఎ టీమ్ లీడర్ ఆర్ యాజ్ అన్ ఆర్గనైజేషన్ హెడ్, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ యూ. సో మీ మెంబర్స్ కానివ్వండి, మీ ఎంప్లాయీస్ కానివ్వండి, మీ టీం మెంబర్స్ కానివ్వండి, వాళ్ళందరికీ కూడా అసలు వాళ్ళు చేస్తుంది ఎందుకు, అది ఆర్గనైజేషన్కి ఎలా హెల్ప్ అవుతుంది అనేది వాళ్ళకి ఆ క్లారిటీ ఉండాలి. సో అది క్లారిటీ ఉండాలి అంటే మీ ఆర్గనైజేషన్ యొక్క పర్పస్ కూడా మీకు తెలియాలి. ఓకే, దట్ ఈస్ బ్రీఫ్లీ, ఇది బ్రీఫ్గా అసలు పర్పస్ అంటే ఏంటి. సో అగైన్, సో పర్పస్ని మనం డిఫైన్ చేయాలి అంటే ఎలా డిఫైన్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ పర్పస్ ఉంది. సో ఒక ఆర్గనైజేషన్ పర్పస్ మనకి ఎలా తెలుస్తుంది. సో సో మీరేమనుకుంటున్నారో నాకు ఒకసారి చాట్లో పెట్టండి. సో వాట్ యూ థింక్, ఒక ఆర్గనైజేషన్ పర్పస్ మనకి ఎలా తెలుస్తుంది? హౌ డు యూ గెట్ టు నో ది పర్పస్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్? ఎనీ ఆన్సర్స్, ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ ద చాట్. Okay, so mission and vision through what they works based on their target customers, activities, vision of the company, and founder's perspective. Good. So I see some answers, and yes, aim. Yeah, good. So as some of you have answered here, and even RVR would better just now, it is all about the vision of the organization. So again, is it only the organization that has a vision? Can't a person have a vision? So even a person can also have a vision. So again, but మనం జనరల్గా మనం చూసే లైఫ్లో ఇండివిజువల్స్ డు నాట్ సెట్ విజన్ ఫర్ దెమ్సెల్వ్స్. వాళ్ళు జనరల్గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇన్ ఫ్లో. ఇన్స్టెడ్ ఆఫ్ ఇట్ హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ విజన్ ఫర్ యువర్ సెల్ఫ్ ఆల్సో యాజ్ అన్ ఇండివిజువల్. సో మనకి యాజ్ అన్ ఇండివిజువల్ కూడా లాంగ్ టర్మ్లో మనం అసలు ఏం సాధిద్దాం అనుకుంటున్నాం, మనం మన వల్ల కమ్యూనిటీలో అసలు ఓవరాల్గా ఏం జరగాలి, సో మనం ఒక 60 years 70 years అయ్యేసరికి మనం ఎలా ఉండాలి అనే ఒక ఇమేజ్ మీ మైండ్లో ఉంటే దట్ విల్ యాక్చువల్లీ డ్రైవ్ యూ టువర్డ్స్ దట్. ఆ ఇమేజ్ అనేది లేకపోతే మాత్రం ఇట్ విల్ బి రెగ్యులర్ ఎఫైర్. సో మీరు ప్రస్తుతం వెళ్తున్న స్పీడ్ కంటే మీరు చాలా స్పీడ్గా వెళ్తారు ఆ ఇమేజ్ అనేది మీరు ఏర్పరచుకోగలిగితే. అయితే ఇక్కడ విజన్ అనే పదం వాడాం. సో ఎవ్రీబడి నోస్. సో సో వాట్ ఈస్ విజన్? సో పర్పస్కి వచ్చేసరికి నేను ఇందాక పర్సనల్ యాజ్ వెల్ యాజ్ ప్రొఫెషనల్ పర్పస్ చెప్పాను కదా. సో పర్సనల్ పర్పస్ ఎలా కనుక్కుంటాం? సో అగైన్ దీనికి కొన్ని యూ హ్యావ్ సమ్ టెక్నిక్స్ అనకూడదు, రాదర్ ఒక చిన్న ప్రాసెస్ లాంటివి. సో యూ కెన్ ఆల్సో డూ దిస్ టు ఫైండ్ అవుట్ వాట్ యువర్ పర్పస్ ఇస్. సో జనరల్గా మీకు పర్పస్ అనేది, ఒక ఇండివిజువల్ పర్పస్ అనేది ఎలా డిఫైన్ అవుతుంది అంటే మీరు ఏ వర్క్ చేస్తే కంప్లీట్గా సాటిస్ఫైడ్గా ఉంటారు. సో మీరు చాలా వర్క్స్ చేస్తుండొచ్చు ఎవ్రీడే,
బట్ ఈ పర్టికులర్ వర్క్ చేస్తున్నప్పుడు మీకు అసలు వర్క్ చేసినట్టు అనిపించదు. సో దట్ ఈస్ వాట్ ఈజ్ క్లోజ్ టు యూ. సో అలాగే మీకు కావలసినన్ని డబ్బులు ఉన్నాయి, కావలసినన్ని వనరులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అయినప్పటికీ ఈ పని చేయడం మీకు ఇష్టం. సో అది ఏం పని? సో దట్ ఈస్ వేర్ ఎసెన్షియలీ యువర్ పర్పస్ ఈస్. సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ ఐడెంటిఫైయింగ్. సో ఆ పని ఏంటనేది మీకు క్లారిటీ ఉంటే ఆ పనే యాక్చువల్గా మీరు రెగ్యులర్గా చేయాల్సి, మీరు నచ్చి చేస్తున్న పని. సో ఆ పనిని దాన్ని మీరు పర్పస్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఓన్లీ ద బేసిక్ థింగ్. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు డీటెయిల్. అగే మీరు డీటెయిల్కి వెళ్ళాలి అంటే దేర్ ఆర్ ఫ్యూ ఎక్సర్సైజెస్ దట్ యూ కెన్ డూ. సో ఒకటి పర్సనల్ లెవెల్లో బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకోవచ్చు. సో మీరు కూర్చుని మీకు అసలు ఏం ఇంపార్టెంట్, మీరు లైఫ్లో ఏం సాధిద్దాం అనుకుంటున్నారు, అసలు ఒక 60 ఇయర్స్ 70 ఇయర్స్ తర్వాత మీరు ఎలా ఉండాలి, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉండాలి, మీ ఫినాన్షియల్ స్టేటస్ ఎలా ఉండాలి, మీరు ఒక బిజినెస్ రన్ చేస్తుంటే ఆ బిజినెస్ ఏ స్థాయిలో ఉండాలి, ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోవచ్చు. దట్ ఈస్ వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. సో మీ ఈవెన్చువల్ ఎండ్ గోల్ని మీరు ఇమాజిన్ చేసుకోవడం. సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ సెట్టింగ్ అప్ యువర్ పర్పస్. అగైన్ ఐఎమ్ నాట్ సేయింగ్ మీరు అలా సెట్ చేసిన పర్పస్ మీ యాక్చువల్ పర్పస్కి దగ్గరగా ఉంటుందా లేదా అంటే దట్ ఈస్ ఫైన్. ఎందుకంటే మీకు వెంటనే ఆ క్లారిటీ రావాలని లేదు. సో ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్లారిటీ ఒక్కసారి టప్మని వచ్చేది. సో ఏదో ఒక పర్పస్ సెట్ చేసుకుంటాం మనం, ఆ డైరెక్షన్కి వెళ్ళేటప్పుడు అగైన్ మళ్ళీ మనకు కొన్ని డైవర్షన్స్ వస్తాయి, అగైన్ మన పర్పస్ కూడా కొద్దిగా మారే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఆ స్కోప్ అయితే ఉంది, బట్ డైరెక్షన్ లేకుండా వెళ్ళొద్దు అని చెప్తున్నాను. సో ఎప్పుడు కూడా లైఫ్లో డైరెక్షన్ లేకుండా వెళ్ళొద్దు. సో డైరెక్షన్ లేకుండా వెళ్తే మీరు మీ గోల్స్ ఫుల్ఫిల్ చేసుకోకుండా పక్క వాళ్ళ గోల్స్ వాళ్ళ మీద మీ లైఫ్ అంతా అయిపోతుంది. ఒక 10-20 ఇయర్స్ మీరు వర్క్ చేసిన తర్వాత మీరు తిరిగి చూస్తే మీ గురించి మీరు చేసుకుంది ఏమీ ఉండదు. అండ్ యూ విల్ నాట్ బీ హ్యాపీ అబౌట్ యువర్ లైఫ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. సో ఆ రిగ్రెట్ ఉండకూడదు అంటే మీకు ఏం కావాలో మీకు ఆ క్లారిటీ ఉండి అటువైపే మీరు వర్క్ చేస్తే మీకు ఆ క్లారిటీ, మీకు ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. సో బ్రెయిన్ స్టార్మింగ్ ఈజ్ వన్ టెక్నిక్. ద సెకండ్ టెక్నిక్ ఈజ్ యూలజీ. యూలజీ అంటే ఆ, ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషి గురించి జనాలు చెప్పుకునేది అనమాట. సో మీరు మీ యూలజీ అనేది రాసుకోండి. సో సపోజ్ ఒక 70 ఇయర్స్ 80 ఇయర్స్ 100 ఇయర్స్ మీరు ఎన్ని ఇయర్స్ బతకాలనుకున్నారు అన్ని ఇయర్స్ సో అయిపోయినాయి. సో యువర్ నో మోర్ ఆన్ దిస్ అర్త్. సో మనం చనిపోయాం అనుకుందాం ఒక మూమెంట్. సో ఆ మూమెంట్లో జనాలు మీ గురించి ఎలా ఫీల్ అవ్వాలి, సో మీరు ఎటువంటి చేంజెస్ చేసి ఉంటారు కమ్యూనిటీలో, లేదంటే మీరు మీ ఫ్యామిలీకి ఎంత బాగా అటాచ్ అయి ఉంటారు, లేదంటే మీ ఫినాన్షియల్ స్టేటస్ ఎలా ఉండాలి ఆ పైనకి, సో జనాలు మీ గురించి ఏం చెప్పుకోవాలి. సో అగైన్ ఇది చాలా కష్టమైన పని, బట్ నిజంగా మీరు దీనికి టైం ఇచ్చి డెప్త్ ఇచ్చి ఆలోచిస్తే మీకు చాలా క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మనం లైఫ్లో చాలా చాలా వాటిని మనం చేస్తూ ఉంటాం. సో ఇది కావాలి అది కావాలి ఇది కావాలి అది కావాలి అని. బట్ మీరు ఆ ఎండ్ నుంచి ఆలోచించడం మొదలు పెడితే మీకు ఏది ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ కాదు అనే క్లారిటీ మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ఈ చాలా మంది మనం చాలా విషయాలతో టైం పాస్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మీరు ఎండ్ నుంచి ఆలోచించడం మొదలు పెడతారో ఆ టైం పాస్ చేసే విషయం నాకు అక్కర్లేదు, ఇది వేస్ట్ అని కూడా మీరు రియలైజ్ అవుతారు. ఓకే, సో అలాగా ఎండ్ నుంచి ఆలోచించడం కూడా మనం చేయొచ్చు. అయితే బ్రెయిన్ స్టార్మింగ్కి వచ్చేసరికి ఆమ్, మనం ఇంకొకటి చేయొచ్చు ఏంటంటే ఇది దిస్ ఈజ్ ఆల్సో సంథింగ్ ఐ హ్యావ్ డన్ పర్సనలీ ఆల్సో. సో బ్రెయిన్ స్టార్మింగ్లో మీకు కావాల్సింది ఏంటి అనేది జస్ట్ రాస్తూ వెళ్ళండి. సో యూ స్టార్ట్ రైటింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్. సో అప్పుడు అగైన్ ఇట్ నీడ్స్ సమ్ టైమ్, అట్లీస్ట్ 30-45 minutes ఫర్ దిస్. అండ్ వెన్ యూ స్టార్ట్ డూయింగ్ దట్ వాట్ హ్యాపెన్స్ ఈస్ ఇనిషియలీ ఆల్ యువర్ మెటీరియలిస్టిక్ థింగ్స్ విల్ కమ్ అవుట్. నాకు ఇంత డబ్బులు కావాలి, లేదంటే నాకు ఇంత ఆస్తి కావాలి, లేదంటే ఇన్ని కార్లు ఉండాలి, ఇన్ని బంగ్లాలు ఉండాలి, లేదంటే నా ఫ్యామిలీ ఇలా ఉండాలి, నేను ఇన్ని ఊళ్ళు తిరగాలి, ఇన్ని కంట్రీస్ తిరగాలి, ఇలాంటివన్నీ వస్తాయి. మీరు ఇంకా రాస్తూ వెళ్ళాలి. అగైన్ మీకు ఫస్ట్ ఒక 10-20 ఈజీగా వచ్చేస్తాయి, బట్ ఆ తర్వాత మీకు రావడం కొద్దిగా కష్టం అవుతుంది. బట్ స్టిల్ మీరు థాట్ ఏమొచ్చిందో అది వెంటనే అక్కడ పెట్టేస్తూ వెళ్ళండి. సో అలా పెడుతున్నప్పుడు మీరు ఒక పలానా టైంకి వెళ్ళేసరికి ఏమవుతుందంటే ఆ పాయింట్ మీకు మైండ్కి తట్టంగానే దెర్ విల్ బి డీప్ ఎమోషనల్ కనెక్షన్ విత్ దట్, అండ్ దట్ ఈస్ వాట్ ఈజ్ ఆల్సో యువర్ పర్పస్. సో మనం సూపర్ఫిషియల్గా మనకు కావాలి అనుకునేవన్నీ యాక్చువల్గా మన పర్పస్ కాదు. అవన్నీ మనకి సొసైటీలో మన మైండ్లో ఏర్పడినవి.
సో సొసైటీలో అందరూ అవి కావాలనుకుంటారు కాబట్టి మనం కూడా వాటిని అనుకుంటున్నాం. బట్ మీరు డీప్గా ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు సమ్వేర్ యూ గెట్ కనెక్టెడ్ టు సంథింగ్ దట్ ఈస్ వెరీ డీప్. సో అది మిమ్మల్ని ఎమోషనల్ కూడా చేయొచ్చు. సో అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు దట్ ఈస్ వాట్ దట్ గివ్స్ యూ అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ యువర్ పర్పస్. సో ఆ మీది ఏదైతే మిమ్మల్ని ఎమోషనల్గా టచ్ చేస్తుందో అటువైపు మీ లైఫ్ని మీరు డైవర్ట్ చేసుకోండి. దట్ ఈస్ వెన్ యూ విల్ బీ మోస్ట్ సాటిస్ఫైడ్ విత్ ద వర్క్ దట్ యూ డూ. దిస్ ఈస్ ఆల్సో వన్ వే ఆఫ్ ఐడెంటిఫైయింగ్ యువర్ పర్సనల్ పర్పస్. ఎండ్ గోల్ ఇది ఆల్రెడీ నేను చెప్పాను. సో 60 years 70 years తర్వాత మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, మీ ఫినాన్షియల్ స్టేటస్ ఎలా ఉండాలనుకుంటున్నారు, మీ ఫ్యామిలీ ఎలా ఉండాలనుకుంటున్నారు. సో దట్ ఈస్ ఆల్సో హౌ యూ ఫైండ్ అవుట్ యువర్ పర్పస్ ఆర్ యూ సెట్ సమ్ పర్పస్ యువర్ సెల్ఫ్. సో అగైన్ ఇక్కడ రెండు రకాలు. ఒకటి యూ ఫైండ్ అవుట్ యువర్ పర్పస్ అంటే అగైన్ యూ కెన్ డూ దట్ యూజింగ్ యువర్ మెడిటేషన్ ఆర్ యూ కెన్ డూ దట్ యూజింగ్ యువర్ బ్రెయిన్ స్టార్మింగ్. ఈ టెక్నిక్స్ యూస్ చేసి మీరు చేయొచ్చు, మీ పర్పస్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ అదర్ వే ఈస్ ఇన్స్టెడ్ ఆఫ్ వర్కింగ్ ఆన్ దిస్ యూ కెన్ సెట్ సమ్ యువర్ ఓన్ పర్పస్. సో 60 70 years తర్వాత మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు అనేది మీరు ఒక పర్పస్ సెట్ చేసుకుని ఆ పర్పస్ వైపు మీరు డ్రైవ్ చేస్తారు. సో దిస్ ఈస్ హౌ యువర్ పర్సనల్ థింగ్స్ వర్క్. అండ్ పర్సనల్ పర్పస్ అనేది మోర్ ఇట్ ఈస్ అబౌట్ స్పిరిచువల్ అండ్ ఎమోషనల్. సో బికాజ్ ఇట్స్ అన్ ఇండివిజువల్, సో మన ఓన్ ఇండివిజువల్ పర్పస్ కాబట్టి ఇది మనకి స్పిరిచువల్గా ఉంటుంది, ఎమోషనల్గా ఉంటుంది. వేర్ యాజ్ ఆర్గనైజేషన్కి వచ్చేసరికి విచ్ ఈస్ ప్రొఫెషనల్ పర్పస్ విచ్ ఈస్ మోర్ ఆర్ లెస్ విజన్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఇది ఫౌండర్స్ బట్టి ఉంటుంది. ఎందుకంటే ఆర్గనైజేషన్ ఎవరైతే ఎస్టాబ్లిష్ చేశారో వాళ్ళు ఆర్గనైజేషన్ అసలు ఎందుకు ఉంది అనేది తెలుస్తుంది. సో అందుకు వాళ్ళు ఆర్గనైజేషన్ అసలు ఎందుకు పెట్టాము, ఆర్గనైజేషన్లో అసలు కమ్యూనిటీలో ఏం చేయాలి, లేదంటే ఆర్గనైజేషన్ ఒక 100 years తర్వాత ఆర్గనైజేషన్ ఎలా ఉండాలి అనే ఒక విజన్తో పెడతారు. కాబట్టి ఆ ఫౌండర్స్ అనే వాళ్ళు ఆర్గనైజేషన్ యొక్క పర్పస్ని డిఫైన్ చేస్తారు. ఓకే. సో ఎనీ ఆర్గనైజేషన్ మీరు తీసుకుంటే ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ విజన్ అండ్ మిషన్. లైక్ ఆల్రెడీ మనం చాట్లో చూసాం. సో విజన్ అండ్ మిషన్ అనేది అన్ని ఆర్గనైజేషన్స్కి ఉంటాయి. అయితే ఇవి ఎవరు సెట్ చేస్తారంటే ఫౌండర్స్ సెట్ చేస్తారు. బట్ అగైన్ ఆర్గనైజేషన్ బట్టి మనం ఎవాల్వ్ అవుతున్న కొలది ఈ మిషన్ అండ్ విషన్ కూడా మారుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జేసీఐ తీసుకుంటే జేసీఐ మిషన్ విషన్ కూడా మనకి లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో కూడా మారింది. సో ఇట్ ఈస్ నాట్ దట్ ఒక్కసారి మనం విజన్ సెట్ చేసుకుంటే ఇంకా లైఫ్ లాంగ్ అదే విజన్ ఉండాలి లేదంటే అదే పర్పస్ ఉండాలి అని లేదు. సో దట్ పర్పస్ కీప్స్ ఆన్ చేంజింగ్ బేస్డ్ ఆన్ యువర్ ఓన్ ప్రయారిటీస్ ఆర్ చేంజెస్. సో దట్ ఈస్ యువర్ ప్రొఫెషనల్. అండ్ ప్రొఫెషనల్ విజన్కి వచ్చేసరికి ఇట్ ఈస్ మోర్ లాజికల్ అండ్ ఎ లిటిల్ ఎమోషనల్ డిపెండింగ్ ఆన్ ది ఫౌండర్స్. But most of the times it is logical. So it tells you exactly based on logic. So adi difference between personal purpose as well as professional purpose. సో ఈ క్లారిటీ, ఈ పర్పస్ అనేది మీకు క్లియర్గా తెలిస్తే నేను ఇందాక చెప్పినట్టు యూ విల్ యువర్ యువర్ లైఫ్ విల్ బి మోర్ సాటిస్ఫైడ్ అండ్ యూ విల్ డ్రైవ్ టువర్డ్స్ దట్. మీరు ఎంత ఫాస్ట్గా అయితే ప్రజెంట్ పని చేస్తున్నారో దానికి రెట్టింపు ఫాస్ట్తో మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు, ఎందుకంటే మీకు ఆ క్లారిటీ వస్తుంది. So that is the reason why this is something important. And especially people who have disconnect with their work or disconnect with their life. Some people tend to have. So ఎవరైతే ప్రజెంట్ మనం చేస్తున్న వర్క్ నుంచి కొద్దిగా డిస్కనెక్ట్ ఉంది, నాకు సాటిస్ఫాక్షన్ లేదు, నేను ఏం చేయాలనేది నాకు అర్థం కావట్లేదు అనే వాళ్ళు డెఫినెట్గా ఎక్సర్సైజ్ చేస్తే మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు పర్పస్. అసలు పర్పస్ అంటే ఏంటి, పర్పస్ని ఒక పర్సనల్ లెవెల్లో మనం ఎలా చేయాలి, ప్రొఫెషనల్ లెవెల్లో ఎలా చేయాలి. సో అంటే పర్పస్ అనేది తెలియకుండా మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేం కాబట్టి ఐ వాంటెడ్ టు కవర్ దిస్. సో పర్పస్ అనేది ఇలా మనం కనుక్కోవచ్చు. అయితే ఇందాక విజన్ అనే పదం మాట్లాడాం మనం అందరం. సో విజన్, మిషన్. సో విజన్కి మిషన్కి ఉన్న తేడా ఏంటి? సో లెట్ మీ సో అగైన్ రిక్వెస్ట్ యూ టు పుట్ ఇట్ ఇన్ ద చాట్. సో వాట్ ఈజ్ విజన్, వాట్ ఈజ్ మిషన్? సో ఒక కంపెనీ విజన్ అంటే ఏంటి, మిషన్ అంటే విజన్ ఏం చెప్తుంది, మిషన్ ఏం చెప్తుంది? I know it will take time because vision is future thinking. Thank you, Sunita Garu. Uday Bhaskar Garu, vision is longer image, mission is how we reach to there. Yeah, thank you. Yeah, so like what Uday Garu has told, vision is your end goal. So ఒక 60 70 years తర్వాత
ఒక బిజినెస్ ఎలా ఉండాలి, లేదంటే ఒక మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉండాలి అని మీరు డిఫైన్ చేసుకుంటారు కదా, అది మీ విజన్. సో మీ ఎండ్ గోల్ ఈజ్ యువర్ విజన్, అండ్ మిషన్ ఈజ్ హౌ యూ గో దేర్. సో మీ జర్నీ ఎలా ఉండాలి, మీరు ఏమేం చేసి అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అనేది మీ మిషన్ అవుతుంది. ఓకే. సో అవుట్కమ్ ఆఫ్ డిజైర్, మిషన్ ఈజ్ కరెంట్ పర్పస్. ఎస్, vision is a goal, mission is a ladder to achieve it. Very nice. Yeah. So that is the difference between your vision and mission. For example, so vision and mission, we have covered what it is, and this is how it looks like. So your end goal, so మీ లైఫ్ అవ్వచ్చు, లేదంటే ఒక ఆర్గనైజేషన్ అవ్వచ్చు. సో వాట్ ఈస్ ఒక 60 years 70 years తర్వాత ఒక అది ఎలా ఉండాలి అనుకుంటున్నారు అనేది మీ విజన్. వెరాజ్ ఆ పర్టికులర్ స్టేజ్కి మీరు వెళ్ళాలి అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది మీ మిషన్. సో లైక్ మెనీ ఆఫ్ యూ హ్యాస్ ఆల్రెడీ షేర్డ్ ఇన్ ది చాట్. So if you see, I have shared some of the prominent organizations' mission and vision. For example, Google. So Google vision మీరు ఇక్కడ చూస్తే, to provide access to the world's information in one click. సో అది చేస్తుందల్లా అదొకటే. ఆల్రెడీ గూగుల్ తన విజన్ని రీచ్ అయ్యింది, బట్ ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్ హ్యాస్ కంప్లీట్లీ అచీవ్డ్ ఇట్. సో టు ప్రొవైడ్ యాక్సెస్ టు ద వరల్డ్స్ ఇన్ఫర్మేషన్ ఇన్ వన్ క్లిక్. సో మన గూగుల్లో జస్ట్ సెర్చ్ కొట్టి ఒక క్లిక్ కొట్టంగానే మొత్తం ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. సో అగైన్ ఇఫ్ యూ సీ మిషన్ ఏంటి, టు ఆర్గనైజ్ ద వరల్డ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ మేక్ ఇట్ యూనివర్సలీ యాక్సెసిబుల్ అండ్ యూస్ఫుల్. అంటే ఇన్ఫర్మేషన్ని యూనివర్సలీ యాక్సెసిబుల్ అండ్ యూస్ఫుల్ అంటే మనకి యూజ్ అయ్యే రీతిలో తీసుకురావడం, అలాగే అందరికీ అందుబాటులో తీసుకురావడం. సో సో గూగుల్ ఎప్పటికీ దాని విజన్ని రీచ్ అవుతుందా అంటే, విజన్ షుడ్ బి సంథింగ్ దట్ ఈస్ వెరీ వెరీ లాంగ్. సో వన్స్ యూ రీచ్ యువర్ విజన్, యూ హ్యావ్ టు అగైన్ చేంజ్ యువర్ విజన్. సో జనరల్గా రీచ్ అయ్యే వరకు విజన్ మనం చేంజ్ చేయకుండా ఉండం, రీచ్ అవుతున్నాం అనగా మన విజన్ కూడా మనం మార్చేస్తాం. ఓకే. సో గూగుల్కి వచ్చేసరికి అది డే బై డే, ఎవ్రీ డే దాని మిషన్ని ఇంకా ఫైన్ ట్యూన్ చేస్తూనే ఉంది. సో మీరు చూస్తే ఒక 10 years క్రితం గూగుల్ ఎలా అయితే వర్క్ చేస్తుందో, ఇప్పటికీ కూడా గూగుల్ మనకి సెర్చ్ రిజల్ట్స్ ఇస్తుంది, బట్ అది ఎలా ఇస్తుంది అనేది ప్రాసెస్ అనేది చాలా ఇంప్రూవ్ అయ్యింది. సో దట్ ఈస్ ద రీజన్ వై మిషన్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ ఆర్గనైజేషన్. సో మిషన్ ఏంటంటే మీకు ఏం చేయాలి అనేది క్లియర్గా తెలుస్తుంది మిషన్ ద్వారా. ఇది గూగుల్కి వచ్చేసరికి. సో వాట్ అబౌట్ మైక్రోసాఫ్ట్? సో మైక్రోసాఫ్ట్ ఎగ్జాంపుల్ కూడా నేను ఇందులో పెట్టాను. సో ఇఫ్ యూ సీ మైక్రోసాఫ్ట్, టు హెల్ప్ పీపుల్ అండ్ బిజినెసెస్ త్రూఅవుట్ ద వరల్డ్ రియలైజ్ దేర్ ఫుల్ పొటెన్షియల్, అది విజన్. సో మనుషులు ఎవరైతే ఉన్నారో అండ్ బిజినెసెస్, వీళ్ళిద్దరికీ సంబంధించి వాళ్ళ ఫుల్ పొటెన్షియల్ని వాళ్ళు ఐడెంటిఫై చేయగలడం, వాళ్ళు రియలైజ్ చేయగలడం అనేది మైక్రోసాఫ్ట్ యొక్క విజన్. అంటే మీరు, నేను, మన బిజినెసెస్, జేసీఐ కానీ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కానీ ఇవైతే ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఫుల్ పొటెన్షియల్ వాళ్ళకి తెలిసేలాగా చేయడమే మైక్రోసాఫ్ట్ విజన్. సో దీనికోసం మైక్రోసాఫ్ట్ ఏం చేస్తుంది? టు ఎంపవర్ ఎవ్రీ పర్సన్ అండ్ ఎవ్రీ ఆర్గనైజేషన్ ఆన్ ద ప్లానెట్ టు అచీవ్ మోర్. సో ప్రతి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఏదైతే సాధిస్తున్నారో దానికంటే ఎక్కువ సాధించేలాగా మైక్రోసాఫ్ట్ హెల్ప్ చేయాలి అనుకుంటుంది. సో అది ఎలా హెల్ప్ చేస్తుంది అంటే, త్రూ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. సో మనకి ప్రోడక్ట్స్ ప్రొవైడ్ చేయడం ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్, రైట్ నౌ నేను చెప్పాలి అనుకుంది మీకు షేర్ చేయడానికి నాకు ఒక ఉన్న ప్లాట్ఫామ్ పవర్ పాయింట్. సో ఆ పవర్ పాయింట్ ఎవరు క్రియేట్ చేశారంటే మైక్రోసాఫ్ట్. సో ఆ ప్రోడక్ట్ నాకు ప్రొవైడ్ చేయడం ద్వారా నన్ను నేను మీకు ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాను. సో నేను ఏదైతే సాధించాలి అనుకుంటున్నానో అది నేను ఈజీగా సాధించేలాగా మైక్రోసాఫ్ట్ నాకు హెల్ప్ చేస్తున్నాను. సో అలాగే ఇట్ హ్యాస్ మల్టిపుల్ థింగ్స్. సో వన్ డ్రైవ్ కానివ్వండి, డిఫరెంట్ టూల్స్, అవుట్లుక్ కానివ్వండి, పవర్ పాయింట్ కానివ్వండి, ఎక్సెల్ కానివ్వండి. సో మోస్ట్ ఆఫ్ ద స్మాల్ స్మాల్ స్కేల్ కంపెనీస్ ఈవెన్ టుడే యూజ్ ఎక్సెల్ ఫర్ their calculations. Of course, Tally is also there, but even now many of the companies run on Excel. So that is how powerful the tools that Microsoft is creating. అండ్ అది ఎందుకు వచ్చింది అంటే, ఆ విజన్ అండ్ మిషన్లో క్లారిటీ ఉండడం వల్ల. సో ఒక ఆర్గనైజేషన్కి విజన్ అండ్ మిషన్ అనేది క్లారిటీ లేకపోతే, మీకు ఆ క్లారిటీ అనే మీకు మీరు వర్క్ చేసే స్టైల్లో ఆ క్లారిటీ అనేది కనిపించదు. సో మీరు క్రియేట్ చేస్తున్న ప్రోడక్ట్స్లో కానీ సర్వీసెస్లో కానీ ఆ క్లారిటీ అనేది ఉండదు. ఓకే. సో అందుకే ఆర్గనైజేషన్కి విజన్ అండ్ మిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అగైన్ మీరు అడగచ్చు, మనం పర్పస్ గురించి మాట్లాడుతున్నాం, సో విజన్ మిషన్కి ఎందుకు వచ్చాము ఏంటి అని. సో విల్ గో టు ఇట్ స్లోలీ. ఓకే. సో సేమ్ విత్ ఐఆర్సిటిసి, ఐ వాంట్ టు టేక్ సంథింగ్ ఫ్రమ్ ఇండియా. సో ఐఆర్సిటిసి తీసుకున్నాను. సో టు బి ద లీడింగ్ ప్రొవైడర్ ఆఫ్ హై క్వాలిటీ ట్రావెల్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ సర్వీసెస్ విత్ కన్సిస్టెంట్లీ హై లెవెల్స్ ఆఫ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్, అండ్ మిషన్ టు ఎన్హాన్స్ కస్టమర్ సర్వీస్ అండ్ ఫెసిలిటేషన్ ఇన్ రైల్వే క్యాటరింగ్, hospitality, travel and tourism through best industry practices. So this is the vision and mission of
అగైన్ మీరు చూస్తే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్కి ఉన్నంత క్లారిటీ అండ్ ఫోకస్ మీకు ఐఆర్సిటీస్లో లేదు. ఇఫ్ యూ సీ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ హియర్. సో ఇన్ అగైన్ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ విజన్ అండ్ మిషన్, డోంట్ పుట్ టూ మెనీ థింగ్స్. ఎక్కువ విషయాలు మీరు విజన్ అండ్ మిషన్లో పెడితే మీకు డైవర్షన్ ఎక్కువైపోతుంది. So instead of focusing on one single thing, you will be diverted into multiple aspects. So that is the reason why I wanted to also showcase vision and mission of an Indian company. So I found that IRCTC has this, but it is good, but not not focused as Microsoft and Google. Okay. So vision and mission మీ organizations మీరు frame చేసుకున్నప్పుడు ensure that it is very focused. As a leader, it is important for you. So as a leader, it is important for you to establish the purpose of the organization. సో ఆ పర్పస్ మీరు మీ ఆర్గనైజేషన్కి, మీ బిజినెస్కి కానీ, మీ టీంకి కానీ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే మీకు ఈ విజన్ అండ్ మిషన్ అనేది చాలా క్లియర్గా ఉండాలి. ఎందుకు క్లియర్గా ఉండాలి అంటే లేటర్ ఆన్ యువర్ టీమ్ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ఇట్. ఓకే. సో బిఫోర్ గోయింగ్ ఫర్దర్, ఐ హ్యావ్ అ ఫ్యూ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ షో యూ అ ఫ్యూ వర్డ్స్ in the chat. Let me know what does that word mean for you. The first word is inspire. So what does inspiration mean to you? So you can put it in the chat. So what is inspiration for you? సో ఇన్స్పిరేషన్ అంటే ఏంటి, మీ ఉద్దేశంలో ఇన్స్పిరేషన్ అంటే ఏంటి అనేది చాట్లో పెట్టండి. సో వాట్ ఈజ్ ఇన్స్పిరేషన్? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. Contagious positivity for progress. Okay. So I got one person, Prabhakar Garu. How can I be as an example for others? Nice. Motivation, encouragement. Nice. Act by it with intentionality. Okay. Intentionally. Okay. Okay. Thank you. Thank you very much. So when you see this, yeah, and Avinash says inspiration, which boost my level of want to do and want to be, what to do and what to be. Okay, inspiration is internal motivation, set benchmark by example, inspire others by our deeds. Okay, so thank you very much for the responses. If you see why I asked this is, you have to be very aware of what are the words you are using and what is your intention behind using that word. Because when I asked what is inspire for you, you see that there are so many answers. So not all the answers are same. So everybody's definition of words is different. So when you are setting a vision statement for yourself or your organization, you also have to be very clear of what those words should mean for everybody working in that organization. I know it's a little complicated. సో మనం వాడే వర్డ్స్లో కూడా ఒక వర్డ్కి మీనింగ్ చెప్పమన్నప్పుడు, నేను ఇన్స్పైర్ అనే వర్డ్కి మీనింగ్ చెప్పమన్నప్పుడు ఇంతమంది డిఫరెంట్ వేస్లో చెప్పారు. సో అలాగే మీరు ఒక విజన్ స్టేట్మెంట్ ఫ్రేమ్ చేసుకున్నప్పుడు దాంట్లో ఏవైతే వర్డ్స్ ఉన్నాయో ఆ వర్డ్స్ అవతల వాళ్ళు, మీ ఎంప్లాయీస్ కానివ్వండి, లేదంటే మీ ఓన్ ఆర్గనైజేషన్, మీ టీంలో వర్క్ చేస్తున్న వాళ్ళు ఆ విజన్ స్టేట్మెంట్ చదివినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా దాన్ని అర్థం తీసుకునే అవకాశం ఉంది. అది ఎందుకు ఉంది అంటే మనం ఓన్లీ వర్డ్స్ మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, కానీ ఆ వర్డ్స్ వెనక ఉన్న అర్థాన్ని మనం ఎవరికీ అందజేయట్లేదు. సో అందుకే వెన్ యూ డిఫైన్ యువర్ విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్, వాటి వెనక ఉన్న అర్థం ఏంటి అనేది కూడా క్లియర్గా అవతల వాళ్ళకి అర్థం అవ్వాలి. ఓకే, ఎస్పెషలీ మీ టీంకి. బయట వాళ్ళకి అర్థం అయినా అవ్వకపోయినా దట్ ఈస్ ఫైన్, బట్ అట్లీస్ట్ మీ ఆర్గనైజేషన్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో స్టార్టింగ్ విత్ యూ, మీకు దాని మీద క్లారిటీ అనేది ఉండాలి. ఓకే, సో అది మీరు ఓన్గా సెట్ చేసిన విజన్ అవ్వచ్చు, లేదంటే ఆల్రెడీ మీరు ఒక ఆర్గనైజేషన్లో ఉంటే ఆ ఆర్గనైజేషన్ విజన్ మీద కూడా మీకు ఆ క్లారిటీ అనేది ఉండాలి. సేమ్ ఐ వాంటెడ్ టు షో అడిషనల్ వర్డ్స్, సేమ్ విత్ ఎంపవర్, ట్రాన్స్ఫర్మేషన్, excellence, sustainability, innovate. So these are all different words that we see very regularly in vision statements. సో కంపెనీ విజన్ స్టేట్మెంట్స్ మీరు స్టడీ చేస్తే మల్టిపుల్ కంపెనీ విజన్ స్టేట్మెంట్స్, దాంట్లో ఈ వర్డ్స్ అనేవి కామన్గా మీకు కనపడతాయి. సారీ, ఎవరిని ఏమన్నా అన్నారా?
పార్డన్ ప్లీజ్. ఓకే. సో ఈ వర్డ్స్ అనేవి మీకు కామన్గా కనబడతాయి. సో అందుకు వర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో వర్డ్స్ మీరు విజన్లో పెట్టడంలో తప్పులేదు. బట్ ఆ వర్డ్స్ మీరు ఆ విజన్ స్టేట్మెంట్లో పెట్టినప్పుడు మీ ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి అనేది మీ ఎంప్లాయీస్కి, ఆ సిస్టంలో ఉన్న వాళ్ళందరికీ కూడా క్లియర్గా అర్థం అవ్వాలి. ఓకే. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, యా, సో ఇఫ్ యూ సీ, దిస్ ఈస్ ద విజన్ అండ్ మిషన్ ఆఫ్ JCI. So, to be the foremost global network of young leaders, to provide leadership development opportunities that empower young people to create positive change. సో ప్రతి మీటింగ్లో క్రీడ్ చదివిన తర్వాత మనం మిషన్ చదువుతాం. కొన్నిసార్లు ఈవెన్ విజన్ కూడా చదువుతారు. ఓకే. బట్ నిజంగా ఈ మిజన్ని మనం అర్థం చేసుకున్నామా, నిజంగా ఫాలో అవుతున్నామా అనేది ఇంపార్టెంట్. అండ్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ JCI చెప్తున్నాను ఎందుకంటే JCI ట్రైనింగ్ అవుతుంది. బట్ సేమ్ థింగ్ అప్లైస్ ఫర్ యువర్ బిజినెస్ ఆల్సో. సో మీ ఓన్ బిజినెస్కి ఉన్న విజన్ అండ్ మిషన్ని మీరు ప్రాపర్గా అర్థం చేసుకున్నారా? అలాగే మీ టీం, మీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆర్గనైజేషన్లో, వాళ్ళు కూడా క్లియర్గా అర్థం చేసుకున్నారా లేదా? సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సో అందుకు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యువర్ విజన్ అండ్ మిషన్ మోర్. సో వాట్ డస్ దీస్ వర్డ్స్ మీన్ టు యూ? సో ఫోర్మోస్ట్ గ్లోబల్ నెట్వర్క్. సో అసలు ఫోర్మోస్ట్ గ్లోబల్ నెట్వర్క్ అంటే ఏంటి? సో హౌ డూ యూ డిఫైన్? సో ఇందాక నేను విజన్ ఇన్స్పైర్ అనగానే మనకి మల్టిపుల్ ఆన్సర్స్ వచ్చినాయి. సో అలాగే ఫోర్మోస్ట్ గ్లోబల్ నెట్వర్క్ అన్నా కూడా దేర్ ఆర్ మల్టిపుల్ వేస్ ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. సో ఒకళ్ళు ఓన్లీ నెట్వర్క్ గురించి ఆలోచించవచ్చు. ఒకళ్ళు ఫోర్మోస్ట్ అన్నారు కాబట్టి ఏదో ర్యాంకింగ్ ఉంటుంది, ఆ ర్యాంకింగ్లో మనం టాప్లో రావాలన్నమాట అన్నది మన గోల్ అని కూడా మీరు అనుకోవచ్చు. సో మల్టిపుల్ మల్టిపుల్ వేస్లో దీన్ని ఇన్ఫర్ చేసే అవకాశం ఉంది. ఓకే. అలాగే యంగ్ లీడర్స్. సో యంగ్ లీడర్స్ అంటే ఏంటి? మీ ఓన్ పర్స్పెక్టివ్లో యంగ్ అంటే మేబీ 15 to 20 అవ్వచ్చు. సో సంబడి ఎల్సెస్ పర్స్పెక్టివ్లో, అందుకే JCI క్లియర్గా ఏం చెప్తుంది? ఇట్ ఈస్ బిట్వీన్ 18 to 40. సో ఆర్గనైజేషన్ క్లియర్గా మీకు చెప్తుంది దిస్ ఈజ్ వాట్ ఈస్ యంగ్ ఏజ్ అనేది. ఓకే. సో దట్ ఈస్ వాట్ ఈస్ యంగ్ లీడర్స్. అలాగే లీడర్షిప్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్. సో లీడర్షిప్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ అంటే ఏంటి? సో మనం ఈ ఆపర్చునిటీస్ని మన మెంబర్స్కి ఎలా ప్రొవైడ్ చేయొచ్చు అనే క్లారిటీ కూడా మీకు ఉండాలి. సో ఎంపవర్ యంగ్ పీపుల్, అగైన్ మిషన్ స్టేట్మెంట్లో నుంచి కొన్ని కీ వర్డ్స్. సో ఎంపవర్ యంగ్ పీపుల్. సో యంగ్ పీపుల్ ఎంపవర్ చేయడం, హెల్ప్ చేయడం కాదు. సో ఈ డిఫరెన్స్ కూడా మీకు తెలియాలి. హెల్ప్కి ఎంపవర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? సో హెల్ప్ అంటే ఎవరికైనా ఏమన్నా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఆ రిక్వైర్మెంట్ మీరు ఇమీడియట్గా ఇచ్చారు. సో ఎంపవర్ అంటే ఆ రిక్వైర్మెంట్కి వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళు ఓన్గా దాన్ని చేయడాన్ని మనం ఎంపవరింగ్ అంటాం. మనకి పాపులర్గా ఉన్న ఎగ్జాంపుల్ ఫిషింగ్. సో ఎవరికైనా ఆకలి వేస్తే వాళ్ళకి ఒక ఫిష్ని ఇవ్వడం ఇవ్వడం అనేది హెల్పింగ్. బట్ ఆ ఫిష్ ఎలా క్యాచ్ చేయాలి అనేది వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే దట్ బికమ్స్ ఎంపవరింగ్. అఫ్ కోర్స్ మీలో కొంతమంది అడగొచ్చు, వాళ్ళ చుట్టుపక్కల ఫిషెస్ లేవు, ఇప్పుడు ఫిషింగ్ నేర్చుకుని ఏం చేస్తాడు అంటే, అగైన్ అలాంటి వాడికి మీరు ఫిషింగ్ నేర్పించకూడదు. సంథింగ్ ఎల్స్ యూ షుడ్ టీచ్ దెమ్, టీచ్ సచ్ కైండ్ ఆఫ్ పర్సన్. ఓకే. సో ఆల్వేస్ యూ హ్యావ్ టు ఎంపవర్ యువర్ మెంబర్స్, యూ హ్యావ్ టు ఎంపవర్ యువర్ పీపుల్. సో దట్ ఈస్ వాట్ JCI సేస్. సో సిమిలర్లీ మీ ఆర్గనైజేషన్లో ఏ వర్డ్స్ ఉన్నాయి, ఆ వర్డ్స్ మీనింగ్ ఏంటి, మీరు ఏం చేయాలి? ఓకే. సో క్రియేట్ పాజిటివ్ చేంజ్. సో క్రియేట్ పాజిటివ్ చేంజ్ అంటే ఏంటి? సో కమ్యూనిటీలో పాజిటివ్ చేంజ్ వచ్చింది అంటే మీ ఉద్దేశంలో ఏంటి? అదే JCI ఉద్దేశంలో ఏంటి? సో JCI ఉద్దేశం, మనం ఒక JCI అనే ఆర్గనైజేషన్లో ఉన్నాం కాబట్టి JCI మనల్ని ఏం చేయమంటుందో అది మనం చేయాలి. సో JCI పర్స్పెక్టివ్లో పాజిటివ్ చేంజ్ అంటే ఏంటి? సో అది మన ద్వారా కమ్యూనిటీలో జరగాలి అనేదే ఇక్కడ ఎసెన్స్. ఓకే. సో దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు మిషన్ అండ్ విజన్. సో మిషన్ విజన్తో పాటు దెర్ ఈస్ సంథింగ్ ఎల్స్ విచ్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ దాట్? దీని గురించి జనరల్గా ఎవరు మాట్లాడరు, ఎవరు పట్టించుకోరు. ఏంటిది? కెన్ సమ్మన్ పుట్ ఇట్ ఇన్ ద చాట్? సో దెర్ ఈస్ వన్ మోర్ థింగ్ విచ్ పీపుల్ డు నాట్ టాక్ అబౌట్. జనరలీ వీ రెస్ట్రిక్ట్ అవర్ సెల్ఫ్ టు మిషన్ అండ్ విజన్. వాట్ ఈస్ ద థర్డ్ వన్? యాక్షన్, గోల్. ఓకే. More answers. I'm looking for more answers. Action, objective. Okay. Money. Okay. Okay. Let me share, because so this is your values. Yeah. Thank you. Thank you, everyone. So the third thing is values. సో మిషన్ విషన్ ఉందే బాగానే ఉంది. బట్ ఒక ఆర్గనైజేషన్ ప్రాపర్గా రన్ అవ్వాలి,
ఒక ఆర్గనైజేషన్ ఆ మిషన్ని విజన్ని అలో చేయాలి అంటే ఆ ఆర్గనైజేషన్కి సరైన వాల్యూస్ ఉండాలి. ఎస్, యాజ్ గౌతమ్ హ్యాస్ పుట్ ఇట్, క్యారెక్టర్. సో వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ యువర్ ఆర్గనైజేషన్ హ్యాస్. ఆర్గనైజేషన్ కూడా క్యారెక్టర్ ఉంటుంది. సో ఇట్స్ నాట్ ఓన్లీ ఇండివిజువల్స్. సో ఈవెన్ ఆర్గనైజేషన్ హ్యాస్ క్యారెక్టర్. ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ వాల్యూస్ దట్ ఆర్గనైజేషన్ హ్యాస్. అండ్ వాల్యూస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ వాల్యూస్ అనేవి మెంబర్స్కి క్లియర్గా అర్థమైనప్పుడు ఆ మెంబర్ ఆ గ్రూప్లో ఉన్నప్పుడు ఈ వాల్యూస్ పాటించాలి అనే క్లారిటీ ఆ మెంబర్కి ఉండాలి. ఓకే, మనకి జేసీఐలో వాల్యూస్ ప్రొవైడ్ చేసేది మన క్రీడ్. మనం ఎవ్రీ మీటింగ్లో మన క్రీడ్ గురించి మనం చదువుతాం. బట్ అసలు మన క్రీడ్ ఎసెన్స్ ఏంటి, ఆ క్రీడ్లో ఉన్న ఎసెన్స్ని మనం మనం మన యాక్షన్స్లో పెట్టగలుగుతున్నామా లేదా అనే థాట్ ప్రాసెస్ మనలో ఎంతమంది చేస్తున్నాం. సో ఆ థాట్ ప్రాసెస్ అనేది జరగాలి. ఆ థాట్ ప్రాసెస్ ద్వారానే మీ ఆర్గనైజేషన్ అనేది రన్ అవ్వాలి. అది రన్ అవుతే ఆటోమేటిక్గా మిషన్ అండ్ విషన్ అనేది ఆటోమేటిక్గా మీరు రీచ్ అవ్వడం జరుగుతుంది. సో అందుకే ఈచ్ ఆర్గనైజేషన్కి దెర్ ఈస్ ఎ డిఫరెంట్ వాల్యూ సిస్టమ్. సో మీ ఓన్ ఆర్గనైజేషన్ కూడా యూ హ్యావ్ టు క్రియేట్ అ వాల్యూ సిస్టమ్. సో ఏ వాల్యూస్ అనేవి ఇంపార్టెంట్, ఏ వాల్యూస్ అనేవి మీకు నాట్ ఇంపార్టెంట్ అనేది మీరు డిఫైన్ చేసుకోవాలి. ఆ డిఫైన్ చేసుకున్న వాల్యూస్ క్లియర్గా మీ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళందరికీ లేదంటే మీ టీంలో ఉన్న వాళ్ళందరికీ తెలియాలి, అందరూ పాటించాలి, ఇంక్లూడింగ్ ద టీమ్ లీడర్. ఓకే, దట్ ఈస్ వెన్ ద వాల్యూస్ మేక్ సెన్స్. ఎందుకంటే వాల్యూస్ సెట్ చేసి విషన్ మిషన్ అన్ని సెట్ చేసి టీమ్ లీడరే ఆ వాల్యూస్ని ఫాలో అవ్వకపోతే దెన్ వాట్ అబౌట్ అదర్స్? సో అదర్స్ విల్ నాట్ ఫాలో. So that is the reason why every team leader who is leading a team or leading an organization, they should also understand what are the values of your organization as a whole. You should follow it and then ask the others to follow it. So this is something very important. And coming to values, it can be multiple things. It can be honesty, it can be integrity, it can be like in our creed, it says brotherhood of men. So again, what is it for you? So people may not think about it. Similarly, economic justice can best be won by free men through free enterprise. దాని అర్థం ఏంటి? Government should be of laws rather than of men. దాని అర్థం ఏంటి? So we have never thought of it. And we just read it every time, but understand the essence of it and start implementing it within the organization. సో అలాగే మీ ఓన్ బిజినెసెస్లో కూడా మీరు సెట్ చేసిన విజన్ మిషన్కి సంబంధించిన వాల్యూస్ ఏంటి, ఆ వాల్యూస్ మీలో కూడా మీరు ఇంబైబ్ చేసుకోవాలి. అగైన్ మీ ఓన్ పర్సనల్ వాల్యూస్ నీడ్ నాట్ బి సేమ్ యాజ్ ద ఆర్గనైజేషన్. సో కొన్నిసార్లు కాన్ఫ్లిక్ట్ వస్తుంది బిట్వీన్ పీపుల్ అండ్ ఆర్గనైజేషన్. ఎందుకు వస్తుంది అంటే నాకు ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యూనో మేబీ ఆర్గనైజేషన్కి అది అసలు ఇంపార్టెంటే కాదు. సో అలాంటప్పుడు మనకి ఆర్గనైజేషన్కి కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ ఎ వెరీ జెన్యూన్ పర్సన్ అండ్ యు ఆర్ ఎ వెరీ ఆనెస్ట్ పర్సన్ అండ్ యూ డోంట్ లైక్ బ్రైబింగ్ ఎనీబడి అండ్ you are working in an organization which bribes people a lot, అప్పుడు ఏమవుతుంది? You won't have that connection with that organization because your value and your organization value are not matching. So that is when you feel dissatisfied that you are working for such kind of a company. సో ఇటువంటి ఛాలెంజెస్ కూడా ఉంటాయి. సో అందుకే యువర్ వాల్యూస్ షుడ్ సింక్ విత్ ది ఆర్గనైజేషన్ విత్ విచ్ యు ఆర్ వర్కింగ్. సో మీ టీంలో కూడా ఉన్న మెంబర్స్ అందరూ కూడా దే ఆల్సో షుడ్ హ్యావ్ ద సేమ్ వాల్యూస్ విచ్ యూ వాల్యూ యాజ్ అన్ ఆర్గనైజేషన్. మనం ఒక ఆర్గనైజేషన్ లాగా ఏ వాల్యూస్కి అయితే మనం వెయిటేజ్ ఇస్తామో, మనం ఎవరినైతే రిక్రూట్ చేసుకుంటున్నామో దీస్ పీపుల్ షుడ్ ఆల్సో హ్యావ్ సేమ్ వాల్యూస్. ఇఫ్ దే హ్యావ్ సేమ్ వాల్యూస్ దే విల్ జెల్ ఇన్ వెల్ అండ్ దే విల్ పర్ఫార్మ్ వెల్. Okay, this is also something important when you take up. Again, but values nobody talks about, nobody explores it further. But this is actually is the key driver of your entire organization. సో మీ ఆర్గనైజేషన్ స్మూత్గా వెళ్ళాలి అంటే ఈ వాల్యూస్ అనేవి కరెక్ట్గా ఉండాలి. మీతో పాటు మీ టీం మెంబర్స్ అందరూ కూడా ఈ వాల్యూస్ అనేది ఫాలో అవ్వాలి. అయితే వాల్యూస్ సెట్ చేయడానికి వన్ ఎగ్జాంపుల్ దట్ ఐ హ్యావ్ ఈస్ కోడ్ ఆఫ్ ఆనర్ అని. బ్లేయర్ సింగర్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఆథర్. హీ హెస్ సెట్ సంథింగ్ కాల్డ్ ఎస్ కోడ్ ఆఫ్ ఆనర్. And instead of putting it in the form of creed, you can also put it in the form of, you can clearly define these are the values. For example, the other day I facilitated one training to a company, and that company had respect as one of the value. So they respect each and every person equally. And during the training అవుతున్నప్పుడు one team was actually presenting it. One team was presenting a concept and two of the people from the meeting were discussing. సో ఒకళ్ళు ప్రజెంట్ చేస్తుంటే ఒక ఇద్దరు వెనకాల డిస్కస్ చేస్తున్నారు.
అయితే ఆ టీం ఆ టీంలో వన్ ఆఫ్ ద సీనియర్ లీడర్ ఇమీడియట్ గా వాళ్ళని రెస్పెక్ట్ ది ప్రెజెంటర్స్ అన్నారు. అన్నంగానే వెనకాల వాళ్ళు సైలెంట్ అయిపోయారు. సో వాట్ హ్యాపెండ్ దియర్? ద కోర్ వాల్యూ ఆఫ్ ది ఆర్గనైజేషన్ విచ్ ఈస్ రెస్పెక్టింగ్ ద పీపుల్ హు ఆర్ ప్రెజెంటింగ్, బికాస్ సమ్మన్ ఈస్ ప్రెజెంటింగ్ అంటే యూ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్. సో వాళ్ళు ఏదైతే ప్రజెంట్ చేస్తున్నారో అది వినకుండా మీరు ఓన్గా మాట్లాడుకుంటున్నారు అంటే మీరు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని అర్థం. సో ఆవిడ వెంటనే వీళ్ళకి రిమైండ్ చేశారు, సో యు ఆర్ నాట్ రెస్పెక్టింగ్ దెమ్ అని. అప్పుడు వాళ్ళు వెంటనే సైలెంట్ అయిపోయి దే కంటిన్యూడ్ యాక్టివ్లీ ఇన్ ద మీటింగ్. సో దట్ ఈస్ హౌ అ లీడర్ షుడ్ బి. సో ఇఫ్ సంబడి ఈస్ డూయింగ్ రాంగ్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ ఆఫ్ యువర్ వాల్యూస్, యూ షుడ్ బి ఏబుల్ టు టెల్ దట్ యు ఆర్ డూయింగ్ దిస్ రాంగ్, అండ్ దట్ ఈస్ వెన్ యు ఆర్ ఏ రైట్ కైండ్ ఆఫ్ లీడర్. Okay. As Gautam has put, to lead by example and setting a tone to others in the firm. So that's the reason why values are very, very important for your own organization. సో మీ ఆర్గనైజేషన్లో ప్రజెంట్ మీరు ఫాలో అవుతున్న వాల్యూస్ ఏంటి అనేవి మీరు అర్థం చేసుకోండి, అలాగే క్లియర్గా మీ టీంకి కూడా చెప్పండి. సో ఫైనల్గా ఐ విల్ I will briefly cover different aspects that are important for any leader to lead with purpose. So these are 12 different aspects. The first one is understand the organization's vision, mission and value. సో మీరు ప్రజెంట్ ఏ ఆర్గనైజేషన్తో అయితే వర్క్ చేస్తున్నారో ఆ ఆర్గనైజేషన్కి సంబంధించిన విజన్, మిషన్ అండ్ వాల్యూస్ ఏంటి అనేవి క్లియర్గా లీడర్కి తెలిసి ఉండాలి. ఎందుకంటే ద లీడర్ ఈస్ ద వన్ హూ ఇస్ సపోజ్ టు నాట్ ఓన్లీ ఫాలో దీస్ థింగ్స్ బట్ ఆల్సో అండ్ మేక్ హిజ్ ఓన్ టీమ్ అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. సో మీ కింద ఎవరైతే పనిచేస్తున్నారో అలాగే మీ ఆర్గనైజేషన్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మీ ఆర్గనైజేషన్కి సంబంధించిన విజన్, మిషన్, వాల్యూస్ అనేవి క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పే పని ఆ లీడర్ది. సో అందుకే ఇఫ్ యు ఆర్ అ లీడర్ విత్ పర్పస్, ఎన్ష్యూర్ దట్ యు అండర్స్టాండ్ దీస్ థింగ్స్. సెకండ్ వన్ ఈస్ ఫాలోయింగ్ దెమ్ మెటికులస్లీ. సో ఏదైతే మీరు విజన్, మిషన్ అండ్ వాల్యూస్ ఉన్నాయో మీ ఓన్ ఆర్గనైజేషన్లో వాటిని మీరు ఫాలో అవ్వాలి. ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ఇట్ అండ్ దెన్ you are just breaking them, then you are setting a wrong example for your entire team. So helping, empowering members, employees or teams. So help చేస్తున్నారా, ఎంపవర్ చేస్తున్నారా అనేది చూసుకోండి. And what is it that you need to do? You need not be helping, you should be empowering. Again, here I will give very prominent example in JCI, which unfortunately I am seeing a lot these days. So what is happening is, ఒక జనరల్గా జేసీఐలో when you are creating when you are working on a project or when you are creating let us say you are organizing a training, let us say today's training is there. So generally in an LO, generally what happens is we assign somebody as a project coordinator or project director. The essential purpose of this is to make sure the person who is appointed as the project coordinator or project director should learn from that experience. But what is happening most of the times is the main team actually takes care of the entire event, and somebody is just for the name's sake appointed as project coordinator or project director. That is something you are doing a terrible mistake there, because by doing that you are not empowering your members. More or less you are actually grabbing their own opportunities to learn. సో వాళ్ళు గ్రో అవ్వే అవకాశాలు మీరు వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకుంటున్నారు అలా చేయడం వల్ల. సో అందుకు నెవర్ డూ దట్. And anywhere, if you want to help somebody, empower them, do not help them. Okay, initial stages lo help is okay, but don't keep on doing this. By keep on helping, you are actually making them disempowering. Okay, you are actually disabling their own skills and values. So help కాకుండా ఎంపవర్ చేయండి మెంబర్స్కి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ అలైన్ టీమ్స్ టు ఆర్గనైజేషన్ విజన్. సో విజన్, మిషన్ తెలుసుకోవడం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడమే కాదు, వాళ్ళు ఆ విజన్ని, మిషన్ని ఫాలో అయ్యేలాగా మీరు స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేయాలి. సో మీ టీమ్స్ని మీరు వర్క్ చేసినప్పుడు ఆ విజన్, మిషన్ ఫాలో అయ్యేలాగా మీరు ఏం చేస్తే బాగుంటుంది అనేది యాజ్ అ లీడర్ యూ షుడ్ నో. సో లీడ్ విత్ పర్పస్ అంటే యూ షుడ్ ఆల్సో డూ దిస్ ఆల్సో. సో యూ షుడ్ అలైన్ యువర్ టీమ్స్ with your organization's purpose. So leading by being example, which we already discussed, and even some of you have responded the same in the chat also. So as a leader, you have to follow what you're supposed to follow as an organization. సో ఒక ఆర్గనైజేషన్ మిమ్మల్ని ఏదైతే ఫాలో చేయాలి అని చెప్తుందో, ఫస్ట్ లీడర్గా మీరు అది ఫాలో అవ్వాలి. అది ఫాలో అయిన తర్వాత మీరు వేరే వాళ్ళకి చెప్పాలి. అండ్ ఇన్ ఇంగ్లీష్ వాక్ ద టాక్ అంటాం.
అంటే మనం ఫస్ట్ ఫాలో అయ్యి తర్వాత మిగతా వాళ్ళకి చెప్పాలి. అంతేగాని అందరినీ ఫాలో అవ్వండి ఫాలో అవ్వండి ఫాలో అవ్వండి అని చెప్పి మనం ఓన్గా ఫాలో అవ్వకపోతే యు ఆర్ నాట్ అ ప్రాపర్ లీడర్. And then rewards and recognitions. So what kind of rewards and recognitions you have for your team members? That is also very important. So many times what happens is within our, and fortunately in JCI, definitely rewards and recognitions is something that is very good. But what you need to check as a leader is how fair they are, whether they are being properly being given, or is there any unfair or unbiased things that are happening, biased things that are happening. And rewards recognitions మీరు ఇచ్చినప్పుడు ఎటువంటి బయాస్ అనేది ఉండకూడదు. సో వాట్ ఎవర్ క్రైటీరియా యూ హ్యావ్ సెటప్, ఎన్ష్యూర్ దట్ యువర్ రివార్డ్స్ అండ్ రికగ్నిషన్స్ ఆర్ గివెన్ యాజ్ పర్ దట్. Okay, that is something that is very important. If you're not doing that as a leader, you will lose your respect when people get to know that you are doing wrong things by giving your rewards and recognitions in a wrong way. Okay. Then roles and responsibilities. So this is again not just it is a challenge in most of the organizations, because organization లో డిఫరెంట్ రోల్స్ మనం క్రియేట్ చేసేస్తాం. సో సపోజ్ హెచ్ఆర్ ఉన్నారు, అడ్మిన్ ఉన్నారు, ఆ, లేదంటే ఈవెన్ మనం జేసీఐ తీసుకుంటే డైరెక్టర్స్ ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్స్ ఉన్నారు, సెక్రటరీ ఉన్నారు, ట్రెజరర్ ఉన్నారు. బట్ హౌ మెనీ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ టేకింగ్ దోస్ రోల్స్ అండర్స్టాండ్ దేర్ రోల్స్ ఎగ్జాక్ట్లీ? సో ఆ రోల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి అనేది ఎంతమందికి క్లారిటీ ఉంది? So that is somewhere, that is where the leaders also come into picture. So the leaders should tell their teams, this role has this responsibility. ఈ రోల్ ఉన్న వాళ్ళు ఇదంతా చేయాలి, ఈ రోల్ ఉన్న వాళ్ళు ఇదంతా చేయాలి అనేది వాళ్ళకి క్లియర్గా ఇచ్చి అప్పుడు ఆ రోల్ వాళ్ళకి ఇవ్వాలి. బట్ ఆల్సో వాట్ హ్యాపన్స్ ఇన్ మెనీ ఆర్గనైజేషన్స్ ఇస్ వీ జస్ట్ ఫైండ్ అవుట్ పీపుల్, నీకు ఈ రోల్ నీకు ఈ రోల్ నీకు ఈ రోల్ అని చెప్తాం, బట్ ఆ రోల్లో వాళ్ళు ఏం చేయాలో కూడా వాళ్ళకి ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయం. వాళ్ళు చేస్తూ 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 నేర్చుకుంటారు. వాళ్ళు ఆల్మోస్ట్ నేర్చుకునే టయానికి వాళ్ళ టర్మ్ కూడా అయిపోతుంది. ఓకే, సో యాజ్ ఎ లీడర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు షేర్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ప్రాపర్లీ బిఫోర్ ఈవెన్ ద మెంబర్ ఈస్ ఎలెక్టెడ్ ఆర్ అపాయింటెడ్. సో దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ యాజ్ ఎ లీడర్. Okay, and these roles and responsibilities have to be clearly defined. If you're not clearly giving them their roles and responsibilities, their efforts will be wasted. సో వాళ్ళు ఎంతైతే ఎఫర్ట్స్ పెడతారో ఆ ఎఫర్ట్స్ కూడా వేస్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది వాళ్ళకి క్లియర్గా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వకపోతే. అండ్ దెన్ క్రియేటింగ్ సిస్టమ్స్ ఫర్ స్మూత్ ఆపరేషన్స్. సో మొత్తం ఈ ఇప్పుడైతే ఏదైతే మాట్లాడుకున్నామో విజన్ మిషన్ కానీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కానీ రివార్డ్స్ అండ్ రికగ్నిషన్స్ కానీ, సో ఇవన్నీ కూడా ప్రాపర్గా ఒక ప్రాసెస్ అనేది మీ ఆర్గనైజేషన్లో ఉండాలి. అది బిజినెస్ కానివ్వండి, జేసీఐ కానివ్వండి, ఈవెన్ యువర్ పర్సనల్ లైఫ్. ఈవెన్ యువర్ పర్సనల్ లైఫ్లో మీరు ఏమన్నా అవ్వాలి అనుకుంటున్నారు, ఏదైనా చేంజెస్ చేయాలి అనుకుంటున్నారు, యూ షుడ్ బ్రింగ్ ఇట్ ఇన్ టు ఏ సిస్టమ్. ఇఫ్ యూ డోంట్ బ్రింగ్ ఇట్ ఇన్ టు ఏ సిస్టమ్, ఇట్ వోంట్ గెట్ ఆటోమేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ అస్ సే యూ వాంట్ టు బికమ్ ఫిట్టర్. సో ఫిట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎక్సర్సైజ్ చేయాలి, మంచి డైట్ తినాలి. మంచి డైట్ తినాలి, మంచి ఎక్సర్సైజ్ చేయాలని మీరు జస్ట్ చెప్తే సరిపోతుందా? మీరు ఫాలో అవ్వాలి. మీరు ఫాలో అవ్వాలి అంటే దాన్ని మీ డైలీ షెడ్యూల్లో ఎక్కడో ఇంటిగ్రేట్ చేయాలి. సో ఎవ్రీడే మార్నింగ్ 6 to 7 నేను ఎక్సర్సైజ్ చేస్తాను అని మీరు కళాఖండిగా ఫిక్స్ అయిపోతే, మీరు మీ మూడ్ బాగున్నా బాగోకపోయినా మీరు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేసే తీరాలి అని మీరు ఫిక్స్ అయితే ఆటోమేటిక్గా మీరు ఫిట్ అయిపోతారు. ఎందుకంటే దట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ యువర్ సిస్టమ్. సిమిలర్లీ మీ ఆర్గనైజేషన్లో ఏ పనులు అయితే కరెక్ట్గా జరగాలి అని మీరు అనుకుంటున్నారో ఆ పని కరెక్ట్గా జరగడానికి కావాల్సిన సిస్టమ్ మీ ఆర్గనైజేషన్లో మీరు ఇనిషియేట్ చేయాలి. మీరు సిస్టమ్ ఇనిషియేట్ చేయకుండా జనాలకి జస్ట్ ఇది చేయండి అని చెప్పేసి ఊరుకుంటే కొంతమంది చేస్తారు, కొంతమంది చేయలేకపోతారు. వాళ్ళు ఎందుకు చేయలేకపోతారంటే ఆ సిస్టమ్ ఎలా క్రియేట్ చేయాలనే అవగాహన వాళ్ళకు లేకపోవచ్చు. సో యాజ్ ఎ లీడర్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ అండ్ యూ హ్యావ్ టు క్రియేట్ దట్. And then clear communication. Just let me check the chat. For example, in setting tone levels. Yeah. And then clear communication. This is also something important. So most of the times people have challenge with communication. So as a leader with who is leading the team with purpose, you should also ensure that you have a clear communication with your team. So suppose the roles and responsibilities. See, suppose there is one work that is supposed to be done by you. Let us say ట్రెజరర్ ఒక మెంబర్ దగ్గర నుంచి సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవాలి. సో అది ట్రెజరర్ పని. ట్రెజరర్ సెక్రటరీ ఏదో డిస్కస్ చేసుకున్నారు, ఒక మెంబర్ నుంచి సబ్స్క్రిప్షన్ తీసుకుందాము అని. అయితే ఆ డిస్కషన్లో ఏమైందంటే ట్రెజరర్ ఏమనుకున్నాడంటే సెక్రటరీ సబ్స్క్రిప్షన్ కలెక్ట్ చేసుకుంటాడు అని అనుకున్నాడు.
అదే సెక్రటరీ ఏమనుకున్నాడు, ట్రెజరర్ పని కదా, ట్రెజర్ చూసుకుంటాడు అని అనుకున్నాడు. సో ఒక 1 మంత్ అయిపోయింది, 2 మంత్స్ అయిపోయింది, మెంబర్ నుంచి సబ్స్క్రిప్షన్ రాలేదు. సో నౌ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ అండ్ వాట్ ఈస్ ద గ్యాప్? Gap is miscommunication. So they were both not clear who is supposed to do that. So they both had a discussion. So but they were not aware who is it that is going to collect the subscription. So but if you clearly give accountability to treasurer, because treasurer is the one responsible for collection of subscriptions. So no matter what they are communicating with one another, eventually treasurer will believe that he is responsible, because clearly you have mentioned that if the subscription is not taken by from any member, the ultimate accountable person is treasurer. సో ఇఫ్ యూ హ్యావ్ డిఫైన్డ్ దట్, ఆ క్లారిటీ అనేది మీరు మీ సిస్టంలో మీ కమ్యూనికేషన్లో మీరు క్లియర్గా ఉంచితే, దే విల్ బీ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ ప్రాపర్లీ. మీరు అది క్లియర్గా చెప్పకపోతే అలాగే ఉంటాయి పనులు. ఓకే, సో అందుకు యూ నీడ్ టు హ్యావ్ క్లియర్ కమ్యూనికేషన్ విత్ యువర్ టీమ్. మీ సిస్టంలో కానివ్వండి, మీ ఆర్గనైజేషన్లో కానివ్వండి, అది క్లియర్గా అందరికీ కమ్యూనికేట్ అయ్యేలాగా మీరు చూసుకోవాలి. టేకింగ్ వాల్యూ బేస్డ్ డెసిషన్స్. సో అగైన్ దిస్ ఈస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఒక ఆర్గనైజేషన్ లీడ్ చేస్తున్నప్పుడు దేర్ విల్ బి మెనీ సిచ్యువేషన్స్ వేర్ యూ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. అండ్ అగైన్ దిస్ రిమైండ్స్ మీ అగైన్ ఆఫ్ బ్లేర్ సింగర్. సో బ్లేర్ సింగర్ హీ సేస్ సంథింగ్ దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. ఆర్గనైజేషన్ ఫస్ట్, వి సెకండ్, ఐ లాస్ట్. సో నేను ఓన్గా ఎప్పుడు లాస్ట్ ఉంటాను, తర్వాత మనందరం వస్తాం. టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇస్ ఆర్గనైజేషన్. సో ఆర్గనైజేషన్కి ఏది కావాలో అది చెయ్యాలి, కానీ మనకేం కావాలో అది కాదు, నాకేం కావాలో అది అస్సలు కాదు. ఓకే, సో ఆల్వేస్ ఆర్గనైజేషన్ ఈజ్ టాప్ ఫస్ట్. సో ఆర్గనైజేషన్ వాల్యూస్, ఆర్గనైజేషన్ ఏదైతే వాల్యూస్ డిఫైన్ చేసిందో వాటి బేస్ మీద మీరు డెసిషన్ తీసుకోవాలి, కానీ మీ ఓన్ పర్సనల్ వాల్యూస్ బేస్ మీద కాదు. సో సపోజ్ ఆర్గనైజేషన్ మీకు ఏ వాల్యూ అయితే చెప్తుందో ఆ వాల్యూనే మీరు ప్రయారిటీ కింద తీసుకోవాలి. యూ కెనాట్ టేక్ యువర్ ఓన్ వాల్యూస్ into your organization. So because if there is a conflict, then you are again creating a conflict within the organization. So take value based decisions. That is also important. That is also the reason why you have to understand what are the values of your own organization. మీరు ఓన్గా ఒక బిజినెస్ కూడా స్టార్ట్ చేసిన ఆ బిజినెస్ లో ఉన్న మెయిన్ వాల్యూస్ ఏంటి, అండ్ దెన్ క్రియేటింగ్ ఎ కల్చర్. So when you have the vision, when you have a mission, you have values, you have proper rewards and recognitions, you have clearly communicated roles and responsibilities. So if all of these things are together put well, and you are yourself following it, and then you are asking your team to follow, obviously you will create a culture. ఆ కల్చర్ క్రియేట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్లో. సో ఎవ్రీ ఆర్గనైజేషన్ దట్ యు గో, మనకి తెలుస్తుంది ఆ ఆర్గనైజేషన్లో కల్చర్ ఏంటి అని. And sometimes people will get offended if the culture in the organization is not good. So ensure that you are maintaining a proper culture within your organization. అది ఎలా మెయింటైన్ అవుతుందంటే, you have to do all these things properly. When you do all these things properly with good purpose, by understanding everything and putting up the systems, appropriate rewards and recognitions, roles and responsibilities clearగా define చేసుకుని మీ members కి, if you do all these things, then you are setting a culture which is very good, and your organization will bloom, your chapter will bloom, your team will bloom. అండ్ ఇలా చేయడం వల్ల మీ ఆర్గనైజేషన్ అనేది ఫాస్ట్గా గ్రో అవుతుంది. అండ్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ద ఆర్గనైజేషన్ విల్ ఆల్సో బి మోర్ సాటిస్ఫైడ్, and they will mingle together well, because they all know what are their core values. So they all follow the same values. When people follow same values, they fall in place and they will also work together seamlessly. Okay, so that is the reason why it is important for you to create that culture as a leader. And then the last one is service over status. So always, any organization that exists, it exists to serve somebody else. And this is also important for a leader. As a leader, it is your job, it is not your designation. You should not consider your leadership position as a designation that I am so and so, I am so and so. That is secondary. Or sometimes it is not even actually priority. The topmost priority for you should be how you can help your respective teammates. So whoever people who are seeking help from you, how you can empower them. So think of those things, because that is what will make difference. So if you see here, there are two essential things. One is the team leader or the leader himself or herself should understand
what the organization is about, what is the organization mission, vision, all that stuff. And then he or she has to clearly communicate that to the team members or the organization members, and the person himself or herself has to follow that. Okay, these are the three things you need to remember as a team leader. So these are the 12 things I wanted to share with you guys, because once you do all these 12 things, definitely you are a leader with purpose, because you are leading with not just your own purpose, but you are leading your entire organization, ensuring that the purpose of the organization is served. And that is when your role as a leader is justified. So it doesn't matter whether which role you are taking. Even if you're not taking any role, you can still be a leader by doing all those things. So that is what matters, and that is what is needed for any organization. And if you are such kind of a leader who follows all these things, no matter which place you are, which organization you are, you will always be valued and you will always be admired by numerous people around you. And this is what is going to make a huge difference in your life, and people will start admiring you like anything. So that is what I have from my side regarding this lead with purpose. So go ahead, implement the principles that you have learned here, and I hope there are some things that are new or some things that are insightful here, which have given you new ideas or new perspectives on how you can make your organization better by being a leader with purpose. So thank you very much. So this is JFMS Ravikant Reddy again. So I think I have 5 minutes left for 8:30. So if you have any queries, we can take up those queries. Thank you, sir. Thank you so much for your wonderful information about the lead with purpose. అసలు విజన్ అండ్ మిషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని పర్పస్ ఏంటంటే స్టార్ట్ చేసి దాన్ని లీడ్ విజన్ అండ్ మిషన్ తీసుకొని వచ్చి అక్కడ నుండి ద వాల్యూ సిస్టమ్, మనిషికి ఉండాల్సిన వాల్యూ సిస్టమ్ ఎలా అయితే ఉంటుందో, నాట్ ఓన్లీ టు ద ఆర్గనైజేషన్, బై ద పర్సన్, వాట్ ద వాల్యూస్ వీఆర్ ఫాలోయింగ్ అని ఒక్కొక్క దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ని చాలా క్లియర్ అండ్ క్రిస్పీగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్, సార్. సో విత్ యువర్ పర్మిషన్ విల్ గో విత్ ద క్వశ్చన్ ఆన్సర్స్. బిఫోర్ దట్